స్తోత్రం, స్తుతి, స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 సంవత్సరపు శుభాకాంక్షలు అందరికీ. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు నాయన. 2025 అంతా కాసి కాపాడి భద్రపరిచి 2026 సంవత్సరములో మీ సన్నిధిలో అయా మీ మందిర ఆవరణంలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు కీర్తించుటకు అయా ఈ మొదటి దినమున మీరు మాకు ఇచ్చిన అయా సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు 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 నాయన. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం. ఈ లోకములోనైనా మమ్మల్ని పిలుచుకొని ఏర్పరచుకొని మీ రక్తంలో కడిగి నీతిమంతులుగా తీర్చి మీ రాజ్య పౌరులుగా పరలోక సంబంధులుగా మీ బిడ్డలుగా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకై స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. అయా ఈ 2026 సంవత్సరం నాయన అయా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా సాగుట కొరకై మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటున్నాం. మీ కృపాహస్తాల్లో మమ్మల్ని పెట్టుకుంటూ మీ కాపుదలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీ ఆలోచన తలంపులు మా మీద ఉంచి మమ్మల్ని నడిపించమని ఈ 2026 సంవత్సరం అంతా కూడా మీ నడిపింపులో మేము నడుచున మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటూ ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు స్తుతులు చెల్లిస్తూ మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా వస్తున్న వారిని ఆయన త్వరపడి రాగలటకు వారిని కూడా ఆటంకాలు తొలగించి నడిపించమని కోరుకుంటూ పాటల్లోనూ, ప్రార్థనలోనూ, వాక్యంలోనూ, వాగ్దానాలలోనూ నాయన అయ్యా నాయన మీరే నడిపించమని, మీరే అధ్యక్షత వహించి నడిపించమని యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత నీకే. పాడువాడు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన
నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా గట్టిగా స్వరాలెత్తి యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలచి ఓడించితివి సాతాను బలమున్. మరణము గెలచి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే
ప్రభు యేసు జయము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరికీ నూతన శుభాకాంక్షలు. హల్లెలూయా. రాజాని భవనములో రేయింబగలు వేచియుండును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుండును. నిన్ను స్తుతించి ఆనందింతును. మా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. మా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింబగలు వేచియుండును. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా. ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అంతటా నివసించు యెహోవా ఎలోహి, ఆరాధనా నీకే. ఆ యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహి, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధనా నీకే. ఆరాధనా. ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా
పరిశుద్ధ పరచు యెహోవా మెక్కెను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెక్కెను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింబగలు వేచియుండును యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుండును నిన్ను స్తుతించి ఆనందింతును మా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును మా చింతలు మరచెదను హల్లెలూయా. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా
ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము దుగుణాల సంపన్నుడా స్తుతిగాన అరసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. కను పాపవలే కాచి నీ కౌగిలిలో దాచి కను పాపవలే కాచి నీ కౌగిలిలో దాచి కాచావు, భద్రపరిచావు, బ్రతికించావు. వందనం. కాచావు, భద్రపరిచావు, బ్రతికించావు. వందనం. నీవే లేక ఒక క్షణమైన నే బ్రతుకలేనే. నీవే లేని ఒక అడుగైన నే వేయలేనే. నీవే లేక ఒక క్షణమైన నే బ్రతుకలేనే. నీవే లేని ఒక అడుగైన నే వేయలేనే. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. కన్నీళ్ళలో కష్టాల
కన్నీరు తుడిచావు, నన్ను ఆదరించావు, నా చెంత నిలిచావు, ఆదుకున్నావు, కన్నీరు తుడిచావు. నీవే లేక ఒక క్షణమైనానే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనానే వేయలేనే, నీవే లేక ఒక క్షణమైనానే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనానే వేయలేనే. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. ఆరోగ్యమే క్షీణించగా, ఆవేదనే ఆవరించగా, ఆరోగ్యమే క్షీణించగా, ఆవేదనే ఆవరించగా, స్వస్థపరిచావు, శక్తినిచ్చావు, లేవనెత్తావు, ఆయుష్ పెంచావు, స్వస్థపరిచావు, నీ శక్తినిచ్చావు, లేవనెత్తావు, ఆయుష్ పెంచావు. నీవే లేక ఒక క్షణమైనానే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనానే వేయలేనే, నీవే లేక ఒక క్షణమైనానే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనానే వేయలేనే. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. సంవత్సరములు జరుగుచుండా నీ కార్యములను తనపరచుము, సంవత్సరములు జరుగుచుండా నీ కార్యములను తనపరచుము, మహాకార్యములను జరిగించుము. మహాభీకరుండా మహిమారాజా, మహాకార్యములను జరిగించుము, మహాభీకరుండా మహిమారాజా. నీవే లేక ఒక క్షణమైనానే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనానే వేయలేనే, నీవే లేక ఒక క్షణమైనానే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనానే వేయలేనే. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. కను పాపవలే కాచి నీ కౌగిలిలో దాచి, కను పాపవలే కాచి నీ కౌగిలిలో చేర్చి, కాచావు, భద్రపరిచావు, కృప చూపావు, వందనం. కాచావు, భద్రపరిచావు, బ్రతికించావు, వందనం. నీవే లేక
నీవేలేని ఒక అడుగైరానే వేయలేనే, నీవేలేక ఒక క్షణమైరానే బ్రతుకలేనే, నీవేలేని ఒక అడుగైరానే వేయలేనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవాతి దేవుడు మనల్ని భద్రపరిచి కాచి కాపాడి ఆయన సన్నిధిలో మరి ఒక నూతన సంవత్సరంలో అడుగు పెట్టే కృపనిచ్చిన దేవాతి దేవునికి ఒకసారి అందరం హృదయపూర్వకంగా వందనాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీవించవే సమృద్ధిగానే పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే. హృదయపూర్వకంగా దేవుని నామాన్ని గణపరుదాం. ఆయన మన జీవితాలు ఇచ్చిన సమృద్ధిని బట్టి ఆయన నామాన్ని గణపరుదాం. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. చెప్దాం దేవునితో. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నువ్వే లేకుండా నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేను నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నమ్మి పాడదామా? అవునయ్యా. నా ఒంటరి పయనంలో నాకు తోడుగా ఉన్నావయ్యా. నేను నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలిన నిలసాగమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని, కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నమ్మి పాడదామా? కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా,
కొరతే లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని సాంబమై నన్ను నడుపుమయా, దీవించవే. పాడదాం స్వరాలెత్తి దేవుని నామాన్ని గణపరుద్దాం. నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కొరత ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నీ కన్న తల్లిలా నేను నీ కన్నీరు తుడుస్తాను, నీ కొదువనంతా నేను తీరుస్తానని దేవాతి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి మన రెండు చేతుల ఆకాశం తట్టెత్తి, అయ్యా నిజమే ప్రభా, నా ఒంటరి పయనంలో నాకు జంటగా నిలిచిన వాడు నీవే. ఈరోజు నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నా కన్న తల్లిలా నా కన్నీరు తుడుస్తామని, నా ప్రతి కొదువను నువ్వు తీరుస్తామని నమ్ముతున్నానని. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో నీ రెండు చేతులు దేవుని వైపెత్తి, అయ్యా నన్ను నీవు చూస్తున్న దేవుడవు, ఎందుకో నీ ప్రేమ నీ జాలి నాపై ఉంది గనుక ఈ 2026వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి నీవు నాకు ధన్యతనిచ్చావు ప్రభా. నీ సన్నిధిలో కూర్చునే అవకాశాన్ని నాకు ఇచ్చావయ్యా. అయ్యా నా జీవితంలో ప్రతి కొరత నీవు తీరుస్తున్నందుకు వందనాలని ఈరోజు నీవు నమ్మి విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఈ మాట పలకగలిగితే మన ప్రతి కొరతను ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చెప్దామా దేవునితో, అయ్యా నీవు నాకున్నావయ్యా, నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. దేవునితో చెప్దాం. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నమ్మి చెప్దామా హృదయపూర్వకంగా. కొలతే పాడాలా, స్వరాలెత్తి ఆయన నామాన్ని గణపరచ. అవునేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచవే. స్వరాలెత్తి. అవునయ్యా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. పాడదామా మరొకసారి. అవునయ్యా, నా కన్నీరునంతా నువ్వు తుడుస్తున్నావయ్యా, నీకు వందన. నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, ఆశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. ఆశలలో హృదయపూర్వకంగా ఈరోజు ఈ మాట నువ్వు చెప్పగలిగితే నీ ప్రతి నిరాశను ఆయన తీసివేసి, ఆయన నీతో నాతో మన పోరులో ఆయన ఉన్నాడని హృదయపూర్వకంగా ఆయన నామాన్ని కనపరుద్దాం. పోరాటములో నా పక్షముగానే
నిలిచావే, దీవించావే. నమ్మి పాడదామా? అవునయ్యా, నాకు సమృద్ధినిచ్చినందుకు నీకు వందనాలయ్యా. నా ప్రతి కొరతను నీవు తీరుస్తావని నేను నమ్ముతున్నానని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయన నామాన్ని కనపరుద్దాం. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటి నా ముందు అగ్ని స్తంభముగా నడమని దేవుని అడుగుదాము. నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని చెప్దాం దేవునితో. అవునయ్యా, ఈ 2026లో నీ కొరకు నేను సాక్షిగా నిలబడతానయ్యా. నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాచర్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రమును చేసెను. ఐగుప్తు దేశము తొలుచూలును ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇజ్రాయేలీలను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇజ్రాయేలీలను దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీయులైన రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇజ్రాయేలునకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను.
సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నేను ఎక్కువ సమయం తీసుకొని కానీ 2 విషయాలు నేను దేవుని సన్నిధిలో మీ అందరికీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకటి 136వ కీర్తన 23వ వచనంలో దేవాతి దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం అది. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను ఏం చేసుకున్నాడంట? చెప్పాలి, అందరు చెప్పాలి. ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటాడు. మనము దుఃఖములో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు దెప్పి పొడిచేవారు ఎక్కువ మంది ఉంటారు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మనము దీన దశలో ఉన్నప్పుడు, మనము కృంగిపోయినప్పుడు ఆయన మనల్ని ఏం చేసుకుంటాడంట? జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన కృప నిరంతరము మన పైన ఉన్నది కనుకనే ఈరోజు సజీవులుగా దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నాం. హల్లెలూయా. ఇంకో మాట అంటున్నాడు 24వ వచనంలో, మన శత్రువుల చేతిలో నుండి మనల్ని ఆయన ఏం చేస్తాడంట? హల్లెలూయా. ఈరోజు ఈ మాటను మనం ప్రొక్లెయిమ్ చేసుకోవాలి. నా శత్రువుల చేతిలో నుండి దేవుడు నన్ను విడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈరోజు అడగండి, దేవా ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నీవు నన్ను విడిపిస్తున్నావు. ఒకవేళ కుటుంబ సమస్యలు ఉంటే దేవుని సన్నిధిలో అడగండి, అయ్యా ఈ కుటుంబ సమస్యల నుండి ఈరోజు నీవు నన్ను విడిపిస్తున్నావు. ఒకవేళ వ్యక్తిగతంగా ఆత్మీయంగా మీరు ఏదైనా కృంగిపోయిన స్థితిలో ఉంటే దేవుని సన్నిధిలో ఈరోజు అడగండి, ఆయన మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట 12వ వచనంలో, చేయి చాచి తన బాహు బలము చేత వారిని రప్పించెను. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చిన దేవుడే ఈరోజు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా ఈ మాట? ఆ రోజు ఇశ్రాయేలును ఐగుప్తుల బానిసత్వం నుండి ఆయన ఏం చేశాడు? బయటకి తీసుకొచ్చాడు. ఈరోజు మనము ఏ బానిసత్వంలో ఉన్నామో అది మనకే తెలుసు. హల్లెలూయా. ఈ లోకం అనే పాపపు ఊబిలో ఎందులో ఉన్నామో మనకు తెలుసు. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ మాట అడగాలి, అయ్యా నీ బాహుబలము చేత నన్ను బయటకి తీసుకొని రా. హల్లెలూయా. ఈ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అన్నాడు. చెప్తారా? మన దీన దశలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకునే దేవుడు అన్నాడు. మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. 3వదిగా తన బాహు బలము చేత మనల్ని ఆయన ఏం చేస్తాడు? బయటకు రప్పిస్తాడు. ఏ బానిసత్వంలో ఉన్నామో, ఏ దుఃఖంలో ఉన్నామో, ఏ కలవరంలో ఉన్నామో, కొన్నిసార్లు మనకు అనిపించచ్చు ఊబిలో కూరుకుపోయామని. దానియేలు ఏదన్నా తప్పు చేశాడా? చెప్పండి ఒకసారి. దానియేలు ఏదన్నా తప్పు చేశాడు? దానియేలు తెలుసా? ఎంతమందికి తెలుసు? అమ్మయ్య, దేవునికి స్తోత్రం. దానియేలు తన జీవితంలో ఏదైనా తప్పు చేశాడా? ఏ తప్పు చేయలా. తను ఏం చేశాడంట? ప్రతిమకు మొక్కమంటే తన యథా ప్రకారముగా ఇశ్రాయేలు వైపు తన కిటికీలను తెరుచుకొని ప్రార్థన చేశాడు. అందుకు దానియేలును ఎక్కడ వేశారు? సింహాల బోన్లో వేశారు. మనమైతే ఏమంటాం తెలుసా? నువ్వే చేసుకున్నాం ఇది. అందరు చెప్పారు కదా, మొక్కద్దన్నారు కదా, నీకేం పని? మేము చెప్తే విన్నావా నువ్వు? మా మాట విన్నావా అంటున్నారు. దానియేలును కూడా అందరు ఇదే మాట అన్నారు. మా మాట విన్నావా? మా మాటని ఆలకించావా? నీ ఇష్టం వచ్చినట్టు చేసావు, ఈరోజు అనుభవించు. దానియేలు సింహపు బోన్లో పడ్డప్పుడు అందరు అంటున్న మాటలు ఇవి. కానీ మీకు ఒక విషయం చెప్పనా? దానియేలు సింహపు బోనులో ఉంటే రాజుకు నిద్ర పట్టలేదు. హల్లెలూయా. దేవాతి దేవుడు రాజుని నిద్రపోనివ్వలేదు. దానియేలు ఆ సింహపు బోనులో ఉంటే అక్కడ దేవాతి దేవుడు రాజు నిద్ర లేకుండా ఉన్నాడు. తను పొద్దునే వచ్చి అంటున్నాడు, నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను రక్షించగలిగాడా? హల్లెలూయా. దానియేలు యొక్క విశ్వాసము సింహపు బోనులో ఉన్న దానియేలును రక్షించగలిగింది. ఈరోజు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. చిన్న సమస్యలు వస్తే దేవుణ్ణి విడిచిపెట్టద్దు. మన సొంత ఆలోచనలు వద్దు.
దేవుని సన్నిధిలో నీ బాహు బలము చేత ఆ సింహాల బోనులో ఉన్న దానియేలును దేవుడు బయటకు తీసుకురాలేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో నడుస్తున్నా వారన్న మాట ఏంటో తెలుసా? ఈరోజు ఆ విశ్వాసం కావాలండి మనకి. 2026లో ఏదో అలా వెళ్ళిపోవడం కాదు, కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు తెలుసా? మమ్మల్ని అగ్నిలో పడేస్తే మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు, ఆయన రక్షించకపోయినా పర్లేదన్నాడు. ఈరోజు నీకు ఆ విశ్వాసం ఉందా? దేవుణ్ణి నమ్ముకొని దేవునిలోకి వచ్చాక అంత పూలబాట అనుకుంటున్నారా? కాదు. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, మాటలు వస్తాయి. ఈరోజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నట్టుగా నా దేవుడు నన్ను ఈ పరిస్థితిలో నుండి బయటకు తీసుకురాగలడు. హల్లెలూయా. ఆయన బాహు బలము చేత దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను బయటకు తీసుకొచ్చాడు, దానియేలును బయటకు తీసుకొచ్చాడు, యోసేపును చెరలో వేస్తే బయటకు తీసుకొచ్చాడు, వారిని ఒక గొప్ప స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. ఈరోజు మనం పడిపోయిన స్థితిలో ఉన్నామేమో, నీవు ఈ స్థితిలో దేవుని వైపు చూస్తూ, అయ్యా దానియేలును లేవనెత్తిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను లేవనెత్తిన దేవుడు, నీ బాహు బలము చేత నా ఈ పరిస్థితిలో సహాయం చేయని నీవు నేను అనగలిగితే, ఈరోజు దేవాతి దేవుడు, ఆనాడు అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు, ఈరోజు అదే దేవుడు అయి ఉన్నాడు. లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. అందరూ విడిచిపెట్టినట్టుందేమో, ఒంటరిగా ఉన్నామేమో, దేవుని సన్నిధిలోని చేయెత్తి. మనుషుల ఆదరణ, మనుషుల మాటలు కొంతవరకే, కానీ నీవు నేను దేవుని పైన ఆధారపడగలిగితే, దేవుని నమ్మగలిగితే, దేవుని పైన పూర్తిగా విశ్వాసం ఉంచగలిగితే, నేను ఆ పరిస్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన వైపు చూస్తావా? అయ్యా నిజమే ప్రభా, నీ కృప నిరంతరము ఉన్నది కనుకనే ఈరోజు నేను సజీవురాలుగా ఉన్నానయ్యా. నా జీవితంలో నీవు చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు చెప్తావా? 2025లో నా జీవితంలో నీవు చేసిన ప్రతి మేలుకై వందనాలు చెప్తాం నోళ్ళు తెరిచి. అయ్యా 2025లో నా జీవితంలో చేసిన ప్రతి మేలుకై వందనాలు, ప్రతి మేలుకై వందనాలు. దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, కలవరం వచ్చింది, అనారోగ్యం ఉంది, అయినా ఈరోజు దేవుని సన్నిధిలో నీ చేతులెత్తి, అయ్యా నా జీవితంలో నీవు చేసిన ప్రతి మేలుకై వందనాలు చెప్పగలవా దేవుని సన్నిధిలో? అయ్యా నా పక్షాన యుద్ధము చేయవడవు నీవు. ఆనాడు ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి బయటకు తీసుకొచ్చావు, ఆ బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చావు. ఈరోజు నాతో నువ్వు ఉన్నావయ్యా, నేను అయ్యా చెరలో ఉన్నానయ్యా. నీ బాహు బలము నాకు కావాలి. నా శత్రువు నాయన, నా ఎదుట నిలబడిన ప్రతి శత్రువు చేతిలో నుండి నన్ను బయటకు తీసుకురాగలిగిన వాడు నీవు మాత్రమే. చెప్తావా దేవునితో? నీవు మాత్రమే అయ్యా నా జీవితంలో కార్యము చేయగలిగిన వాడు నీవు మాత్రమే. చెప్తావా దేవుని సన్నిధిలో? నా జీవితంలో కార్యం చేయగలిగిన వాడు నీవు మాత్రమే. ఈరోజు నీ జీవితాన్ని ఈ 2026వ సంవత్సరం మొదటి రోజున దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించగలిగితే, నీవెవరమైనా అవ్వచ్చు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు, ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. నీ హృదయం ఎలా ఉందో, నీవెలా ఉన్నావు, ఆ స్థితిలో దేవునికి అప్పగించుకోగలవా? అయ్యా యథార్థంగా నీ ఎదుట నేను నిలబడుతున్నానయ్యా, నా జీవితంలో ఏమున్నదో నీకు తెలుసు ప్రభా. ఈరోజు నా జీవితాన్ని పరిశుద్ధపరచు. ఆనాడు యెషయా అడిగినట్టుగా అడగగలవు ఈరోజు. అయ్యా నా పెదవులను కాల్చు, అపవిత్రమైన నా పెదవులను కాల్చు. నాలో నీకు నచ్చనిదేమున్నా ఈ 2026లో నేను తీసివేసుకోవాలి ప్రభా. నీ కృప నిరంతరము నా పైన ఉన్నది కనుకనే ఇంకా నేను సజీవురాలుగా ఉన్నానయ్యా. నీకు వందనాలంటూ ఆయన నామాన్ని గణపరచగలవా? ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆకాశమందు ఆసీనుడైన వాడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రిక్తునిగా మానవునిగా వచ్చి తన చివరి రక్త బిందు వరకు కార్చిన దేవుని వైపు చూస్తావా? ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాదు అని నమ్ముతావా? ఆయన సన్నిధిలో నీ చెయ్యెత్తి, అయ్యా నేను ఈరోజు నీ సన్నిధిలో నా చెయ్యెత్తుతున్నానయ్యా, నీ బాహుబలము చేత నా చెయ్యి పట్టి అయ్యా నేనున్న స్థితిలో నుండి నన్ను పైకి లేవనెత్తు ప్రభా. అడుగుతావా?
అడుగుతావా దేవుణ్ణి? అయ్యా, నేనున్న స్థితిలో నుండి నన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు నీవు మాత్రమే, నేను నిన్ను చూస్తున్నానని దేవుని సన్నిధిలో చెప్తావా? ఈరోజు నీ పక్షాన యుద్ధము చేయడానికి మనుషులు లేరేమో కానీ దేవాతి దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని అప్పగించగలవా? గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. స్తుతులపైన ఆసీనుడా, నీకు వందనాలు. స్తోత్రార్హుడా, నీకు వందనాలు అయ్యా. మహిమ, ఘనత, ప్రభావములకు యోగ్యుడా, నీకు వందనాలు అంటూ ఆయన నామాన్ని గనపరుద్దామా? గొప్ప దేవా, నీకు వందనాలు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. నమ్మి పాడదామా? రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. పాడదాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, సన్నిధిలో యుద్ధము యెహోవాదే, నా పక్షాన యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అవునయ్యా, నా పక్షాన యుద్ధము చేయవాడా,
నీకు వందనాలు. ఎరికో గోడల ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన అయ్యా నా పక్షాన యుద్ధము చేయవాడుగా నీవు ఉన్నావు. నమ్మితే ఈరోజు దేవుని సన్నిధిలో చెయ్యెత్తి అయ్యా నా పక్షాన యుద్ధము చేయడానికి నీవు నిలబడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, కృంగిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, అయ్యా ఎటు చూసినా ఓదార్పు లేని స్థితిలో ఉన్నానయ్యా. నా అండ నీవే. దీన దశలో నేనున్నప్పుడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నానని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఈరోజు నేను పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, నన్ను లేవనెత్తు. దేవుని సన్నిధిలో చెప్తావా అయ్యా నా జీవితంలో నీవు చేస్తున్న ప్రతి మేళ్ళకై నీకు వందనాలయ్యా. అయ్యా మా పక్షాన ఉన్నవాడా నీకు వందనాలు. ఈరోజు ఆయన ఆశ్చర్య కార్యము చేసే దేవుడై ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ అయ్యా నిజమే ప్రభా, నా జీవితంలో నీవు చేసిన ప్రతి మేళ్ళకై వందనాలు. చెప్తావా దేవుని సన్నిధిలో అయ్యా నా జీవితంలో నీవు చేసిన ప్రతి మేళ్ళకై వందనాలు. నోర్లు తెరిచి చెప్తాం అయ్యా నా జీవితంలో నీవు చేసిన ప్రతి మేళ్ళకై వందనాలు. అయ్యా నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా నీవు లేని జీవితం వ్యర్థమయ్యా. అయ్యా ఈరోజు మనుషుల ప్రేమ కొరకు వెతికాను, ఈ లోకమంతా తిరిగాను, అంతా వ్యర్థమని తెలుసుకున్నానయ్యా. అయ్యా నీ వైపు చూస్తున్నాను ప్రభా. నా కొరకు ప్రాణం పెట్టిన నీ వైపు చూస్తున్నానయ్యా. నా కొరకు నాయన నన్ను ప్రేమించిన నీ వైపు చూస్తున్నాను. మురికి గుడ్డలతో మలినముతో ఉన్న నా జీవితాన్ని నీవు మార్చావయ్యా. నీకు వందనాలు. చెప్తావా దేవునితో గొప్ప దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. చెప్తావా దేవుని సన్నిధిలో అయ్యా నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. పాడదాం నువ్వే లేకపోతే, నువ్వే లేకపోతే నేను జీవించలేను. పాడదాం దేవుని సన్నిధిలో నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడువని క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. స్వరాలెత్తి చెప్తామా నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన ఎన్నో వెతిక అంతా శూన్యము,
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. చెప్తావా? నీతో నేను జీవిస్తానే, నీతో నేను అవునయ్యా. జీవిస్తానే హృదయపూర్వకంగా ఈరోజు దేవునితో మాట చెప్తావా? కలకాలము. అవునయ్యా, నేను నీతో జీవించాలని ఆశపడుతున్నాను. నిన్నే ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో ఎన్నో వెతికాను, లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము. చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విడచి సరిచేయునాదా. చెప్తామా? నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో నన్ను నీ మలవయ్యా. చేతితో మలచి నన్ను విడచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. చెప్తావా? నీ స్వరమెత్తి పూర్ణ శక్తితో పూర్ణ బలముతో చెప్తావా? నువ్వే నా అవునయ్యా, నీవే నా ప్రాణాధారమయ్యా. ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. అవునయ్యా, పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, లోకంలో ఎన్నో వెతికానయ్యా, ప్రేమను కోరుకున్నాను, నా కుటుంబాన్ని కోరుకున్నాను అయ్యా, ఎంతో ఈ లోకంలో ఉందనుకున్నాను, అంతా వ్యర్థమని తెలుసు. ఈరోజు నీ సన్నిధిలో నేను మాటిస్తున్నాను. దేవునితో ఈ మాట చెప్పగలవా? నేను విడిచిపెట్టనయ్యా, ఎందుకంటే నువ్వు నా ప్రాణ ఆధారము. ఈరోజు నేను బ్రతికి ఉండడానికి కారణం నీవు. నేను చెల్లించుచున్నానంటే, ఇంకా ఊపిరితో ఉన్నానంటే కేవలం అది నీ కృప. చెప్తావా? దేవుని సన్నిధిలో మోకాలు వేయగలిగిన వాళ్ళమందరము దేవుని సన్నిధిలో మోకాలు వేసి, అయ్యా నీతో నేను జీవిస్తానయ్యా. 2026 సంవత్సరంలో మొదటిగా మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో ప్రార్థించిన ప్రతిసారి మోకాలు వేయగలగడం. ఈరోజు దేవుని సన్నిధిలో మోకాలు వేసి దేవునితో చెప్తావా? అయ్యా, నా ప్రాణ ఆధారము నీవే అయ్యా, నీకు వందనాలు. దేవునితో చెప్తావా? నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నీకు వందనాలు. దేవుని సన్నిధిలో చెప్దాం. ఆయన సన్నిధిలో మోకాలు వేయడం అనగా నిన్ను నీవు పూర్తిగా దేవునికి అప్పగించుకున్నట్టు. మనుషుల ఎదుట ఎంతో లొంగుతాం, మనుషుల ఎదుట ఎన్నోసార్లు మనల్ని మనం ఎంతో తక్కువ చేసుకుంటాం. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవాతి దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధిలో మోకాలేసి, అయ్యా నా జీవితంలో నీవు చేసిన ప్రతి మేలకై నీకు వందనాలయ్యా. అయ్యా, కళాకాలం నేను నీతో జీవిస్తాను. చెప్తావా దేవునితో ఈ మాట? అయ్యా, నేను ఈ 2026 సంవత్సరంలో నీ కొరకు బ్రతకాలను ఆశపడుతున్నాను. అయ్యా, నాకు సహాయం చేయ్యా. అయ్యా, నా కుటుంబంలో ఎంతో దుఃఖము, బాధ, కలవరం ఉంది. అయితే ఈరోజు నేను నమ్ముతున్నాను అయ్యా, వీటి వెనుక నీవేదో మేలు దాచి ఉంచావని. అయ్యా, నా జీవితంలో నీ బాహుబలము చేత నన్ను పట్టుకొని బయటికి లేవనెత్తుతావని నేను నమ్ముతున్నాను. చెప్తావా దేవునితో ఈ మాట? ఈరోజు నీవు పూర్ణ హృదయముతో ఆయన నమ్మి గనక ఈ మాట చెప్పగలిగితే నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయన వైపు చూస్తూ చెప్తావా? గొప్ప దేవా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. నీతో నేను జీవిస్తాలే కళాకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నా ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. మరొకసారి నీతో నేను పూర్ణ శక్తితో చెప్తావా ఈ మాట? నీ పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో ఈ మాట చెప్పు. నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. అవును యేసయ్యా. లోకంలోన ఎన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నిన్ను విరచి
సరిచేయునాదా చెప్తామా? నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా నీ చేతితో నన్ను నీ మలచేయ. చేతితో మలచి నన్ను విడచి సరిచేయునాదా నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా నీ చేతితో మలచి నన్ను విడచి సరిచేయునాదా నువ్వే నా ప్రాణాధారము నా ఆధారము నీవయ్యా, నీకు వందనాలు. నువ్వే నా జీవాధారము మరి ఒకసారి చెప్తావు, నీ పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నువ్వే నీ నా కొరకు ప్రాణం పెట్టిన దేవాతి దేవుని వైపు చూస్తూ. ప్రాణాధారము నువ్వే నా జీవాధారము. అవునయ్యా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఈరోజు నీ సన్నిధిలో ఎవరైతే చేతులెత్తి అయ్యా నేను నీతో జీవించాలని ఆశపడుతున్నానయ్యా, ఈ లోకంలో ఎన్నో వెతికి అంత శూన్యమని తెలిసింది ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో తీర్మానం తీసుకుని ఎవరైతే వారి చేతులెత్తారో ప్రతి ఒక్క బిడ్డ యొక్క నాయన ఏడుపు నువ్వు చూస్తున్నావయ్యా, వారి కన్నీరు నువ్వు చూస్తున్నావయ్యా, వారి దుఃఖము నువ్వు చూస్తున్నావయ్యా. ఈ రోజు నాయన ఈ 2026వ సంవత్సరంలో అయ్యా మా ప్రతి దుఃఖము ఆనంద బాష్ప బిందువులుగా మార్చబడను గాక. ఈ రోజు నాయన మాలో ఉన్న ప్రతి కలవరము యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి అనారోగ్యము యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో కొట్టివేయబడును గాక. అయ్యా మేము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందుము గాక. అట్టి రీతిగా మా అందరినీ తీర్చిదిద్ది నడిపించమని నజరేయుడైన యేసు నామం పేరట ఈ చిన్ని స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవట యందు ఏమీ లేదు. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. ఈ దినమున మా ప్రభా 2025వ సంవత్సరము దాటి 26వ సంవత్సరంలో మొదటి దినము మమ్మలను సమకూర్చినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీవు మాట్లాడువాడవు నాయన, సరిచేయువాడవు నాయన, సరిదిద్దువాడవు నాయన. అయ్యా ఇదిగో నాయన, మీ పక్షంగా దాసుడు నిలబడినగా మీ యొక్క సాధనంగా వాడుకోనమని. అయ్యా నీవే మా బోధకుడవు, నాయకుడవు నాయన. మీ మాట మమ్మలను బతికిస్తుంది, నిలబెడుతుంది, ధైర్యపరుస్తుంది నాయన. మా బాధలలో అది నెమ్మదినిస్తుంది నాయన. మీకు వందనాలు చెల్లిస్తూ మాతో మాట్లాడు యేసయ్య వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అందరికి నూతన శుభాకాంక్షలు. మరొకసారి, కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదంట. మనం ఎన్నో చేస్తున్నాం ఈ లోకంలో. మరి సృష్టిలో చాలా ఉన్నాయి రకరకాల ప్రయత్నాలు. దేవుణ్ణి చేరుకోవాలి, దేవుణ్ణి దగ్గరికి పోవాలి, దేవునితో మనము కలిసి ఉండాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని ప్రసన్నతను మనము పొందుకోవాలి అని మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అవునంటారా కాదంటారా? ఎవరేం చేసినా
దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని దీవెనలు పొందుకోవాలి, దేవుని ప్రసన్నత మనకి కావాలి. ఇదేనా ఇంకేమన్నా ఉందా మనసులకి? ఎందుకుంది అలాగా? ఎందుకుంది? అన్నిటినేమో సృష్టి అంతటినేమో కలుగును గాక అంటే కలిగినాయి. మనం చూసేది అనుభవించే అన్ని కూడా పండ్లు ఫలాలు, ప్రయాణాలు చేస్తున్న ఈ యొక్క రోడ్లు, ఇవన్నీ కూడా మరి ఆ యొక్క భూమిలో నుంచి మానవుడు ఏర్పరుచుకున్న మార్గాలు అవి. అవునా? అయితే ఆయన నోటి మాట ద్వారా కలుగును కాకంటే కలిగింది. ఆ కలిగిన వాటిల్లో మానవుడు ఏం చేస్తున్నాడు? తనకు ఇష్టమైనట్లుగా మలుచుకొని తను జీవిస్తూ దేవుని దగ్గర నుంచి కూడా సహాయం కావాలని కోరుతున్నాడు. ఇదేగా మనం చేస్తున్నది. ఏం చేసినా, ఎవరేం చేసినా అదే, ఎవరేం చేసినా ఆ ప్రయత్నం చేస్తున్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఇక్కడ 14వ వచనం మనం చూస్తే, అక్కడే 15వ వచనం మనం చదువుకున్నాం. 14వ వచనం చదివితే, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. చూడండి, మానవుడు చేస్తున్న ప్రయత్నానికి, మానవుడు పొందుకోవాలనుకుంటున్న ఆశీర్వాదానికి, మానవుడు దేవునితో సహవాసం చేయాలని కోరుకుంటున్న దానికి సమాధానం ఏంటంటే, ఆయన అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ఆయన భక్తిలో చాలా నిష్ట కలిగిన వాడు. ఆయన మతం కొరకు మరి మనుషులనే చంపించిన వాడు, జైల్లో పెట్టించిన వాడు, మతంలో ఆయన ఎన్నో అరాచకాలు చేసిన వాడు. ఒక దినాన దేవుని దర్శనం ఆయనకు కలిగింది. ఆ వెలుగు కలిగినప్పుడు ఆయన మనసు మార్చుకున్నాడు. నేను చేసేది తప్పు, నేను మార్గంలో నడవాలి, సరైన మార్గంలో నడవాలి, ఆ మార్గమే యేసు ప్రభు. ఆయన అంటున్నాడు, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప దేని యందును అతిశయించడం నాకు దూరమవును గాక అంటున్నాడు. ఎందుకన్నాడంటే, ఎన్నో ప్రయత్నాలు ఉండి లోకంలో, కానీ వాటన్నిటికంటే ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు నా కొరకు ఆయన మరణించాడు. నా యొక్క పాప దోషములను ఆయన తన మీద వేసుకున్నాడు. ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, మేకులతో కొట్టబడ్డాడు, తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఒళ్ళంతా గాయాలు. సిలువలో ఆయన త్యాగము నా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అది తప్ప నేను అతిశయించాల్సిన కారణం ఇంకోటి ఏది లేదన్నాడు. భూమి మీద ఎన్నో ఉన్నాయి, దేవుడిచ్చిన ఎన్ని అనుభవిస్తున్నాం మనం. అవునా? కాబట్టి అది కావాలంటే అది నాకు దూరం అవును గాక, నేను ప్రభు అందు తప్ప ఇక వేరే ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా నాకు దూరం అయిపోవాలా, అవన్నీ నాకు సంబంధం లేదు అని అంటూ, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. లోకము ఒకవైపు ఉంది, యేసు ప్రభు ఒకవైపు ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, ఆ పిలాతు అడుగుతాడు, నువ్వు యూదులకు రాజు అంటే రాజునే గాని నేను ఈ లోకమైన రాజ్యం కాదు, నాది పరలోకమైన రాజ్యం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది, ఇక్కడ వరం కాదు. మనము ఒక దినాన్ని అక్కడికే వెళ్ళాలి. అయితే అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అదే ఆయన తెలియజేయడానికి వచ్చాడు. ఆయన రాకముందు ఆయన గురించి తెలియపరచబడింది. ఇదిగో యేసు ప్రభు వస్తాడు, ఆయన మానవులందరి మరి పాపదోషములను తీసివేసి, దేవుడు కనపడకుండా దేవుణ్ణి చూడలేక దేవుని కొరకు తౌళ్ళాడుతూ ఉన్నారు జనాలు. దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి ఎత్తుక్కోవాలని, దేవుడిని చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనని మనము కలిగి ఉండాలని ప్రజలందరూ ప్రయత్నాలు చేస్తుంటే, దాని కొరకే యేసు ప్రభు వస్తాడు, దేవుని కుమారుడుగా వస్తాడు. ఆయన ఫలానా దగ్గర పుడతాడు అని కూడా బెత్లెహేం పురంలో భూమికి మధ్య సెంటర్లో ఆయన వస్తాడు, అక్కడే పుడతాడని లేఖనాల ద్వారా ఎన్నో రాయించాడు. అన్నట్టుగానే ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి కన్య గర్భాన జన్మించి, పాపం లేకుండా పుట్టి, పాపం లేకుండా పెరిగి, పాపులమైన మనలను, పాప శాపంలో ఉన్న మనలను విడిపించడానికి ఆయనే శాపంగా సిలువలో మరణించాడు. ఆయన శాపంగా మారాడు గనక
ఆ శాపం నుంచి పాపం నుంచి నిన్ను నన్ను విడిపించడానికి సమర్థుడు ఎవరంటే యేసు ప్రభువే. ఆ యేసు క్రీస్తు సిలువ యందు తప్ప నాకు ఏ అతిశయ కారణం లేదంటున్నాడు ఆయన. ఆయనే నాకు ఆధారము, ఆయనే నాకు సమస్తము అని చెప్తున్నాడు. ఏదైనా చేయగలిగితే ఆయన ఒక్కడే చేయగలడు. ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల నాడే వచ్చి ఆయన మరణించి సమాధి గెలిచి లేచాడు. ఆ మాట కొరింథీ పత్రికలో మనం చూడగలుగుతాం. పదిహేనవ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేపబడెను. లేఖనాలు ఆయన గురించి రాసిన ప్రకారంగా ఆయన వచ్చాడు, ఆయన మరణించాడు, లేఖనాల ప్రకారంగా తిరిగి లేచాడు. ఆ యొక్క సాక్ష్యాధారాలు ఎన్నో మనకు చూపించాడు. ఆయన నిరూపించుకున్నాడు. ఆయన వాళ్ళ పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం దేవా 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 అనుకుంటున్నాం కదా, ఆ దేవుని ప్రసన్నత కావాలి కావాలి అనుకుంటున్నాం కదా. అయ్యా ఇదిగో ఆ కావాలి అనుకుంటున్న వారి కొరకే నేను మరణించాను, ఆ కావాలనుకుంటున్న వారి కొరకే నా ప్రాణాన్ని దారబోసాను, కనుక ఇదిగో నా దగ్గరికి ఈ కుమారుడు వచ్చాడు, నా దగ్గరికి ఈ కుమార్తె వచ్చింది. యేసు ప్రభువా, నాయలో ఉన్న పాపదోషములను తొలగించు, నీవే నాకు సమస్తమై ఉండు అని వారు అడిగారయ్యా. అడిగిన వారికి నీవు ఆ యొక్క స్వర్గాన్ని లేక ఆ పరలోకాన్ని లేక ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని వారికి కలుగజేయని ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎవరైతే ఆ మాట అడుగుతారో ఈ లోకంలో ఉన్న బలహీనత నుంచి ఆయన విడిపిస్తాడు. మనకు శక్తి చాలదు. చాలా మందిని అడిగితే వాళ్ళు అంటారు, అయ్యా ఇదిగో నేను ఈ తప్పు చేస్తున్నాను, ఆ తప్పులోంచి బయటికి రావాలంటే నా వల్ల కావట్లేదంటారు. ఎందుకంటారు? మనం బలహీనలు, మన మట్టి మనుషులం, మట్టి శరీరంలో ఉన్నాం. అయితే ఈ మట్టి శరీరంలో మహిమైశ్వర్యాన్ని ఆయన పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. అది ఎలాగంటే యేసు క్రీస్తు ద్వారానే అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుటకు నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. లోకానికి నాకు సంబంధం లేదు. పరలోక సంబంధాలుగా మనం ఈ లోకంలో జీవించాలి. అంటే నీవు నేను మేలు చేసేవారిగా ఉండాలి. అంటే నీవు నేను పైవారం, ప్రభువునందు ఉన్నామంటే నీవు నేను పైవారం. మనము కింద వారికి ఏం చేయాలి? సహాయము చేయాలి. అలా చేసేటట్టుగానే చేస్తాడు ఆయన. కాబట్టి ఇంకా అంటున్నాడు, అందుకని ఆ సిలువ వేడి ఉన్నాను కనుక క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవటం ఎందు ఏమీ లేదు. ఇక్కడ నువ్వు ఏయో చేయాల్సిన అవసరత లేదండి. ఒక్కడే ప్రభువునందు నీవు విశ్వసించాలి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. అదేమని చెప్తుంది రోమా పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. రోమా 10:8. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసమే, విశ్వాస వాక్యమే. అంటే వాక్యం అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని మాటే దేవుడే వాక్యం. కాబట్టి అదేమని చెప్తున్నది? యేసు అదేమనగా
యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించాలి. ఇదిగో లోక రక్షకుడు వచ్చాడు. మనం ఇంతవరకు మరి గడిచిన నెలంతా కూడా ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను. పరలోకం నుంచి దూత ద్వారా మానవులకు వచ్చిన సమాచారాన్ని మనం వింటూ వచ్చాం. ఆ యొక్క సంతోషకరమైన వార్త నీ హృదయంలో నీ జీవితంలో ఉండాలి అంటే ఇది ఈ లోకం శాశ్వతమైంది కాదండి. మనము ఎప్పుడు పోతామో మనకి తెలియదు. నిద్రపోయేవాళ్ళు నిద్రపోయినట్లే పోతున్నారు, ప్రయాణం చేసిన వాళ్ళు ప్రయాణం చేసినట్టే పోతున్నారు. అవునా? బస్సులో నిద్రపోతున్నారు. వాళ్ళు మేము కాలిపోతాం అనుకున్నారా? లేదు. అదిగో ట్రైన్లో ప్రయాణిస్తున్నారు, ట్రైన్ పడిపోద్దని అనుకుంటున్నారా? అదిగో ఫ్లైట్లో పోతున్నారు. వారు ఎంతమంది ఒకసారి ఫ్లైట్లో 240 మంది. అవునా? ఆయన కష్టపడ్డాడు. అక్కడ దేశంలో కుటుంబాన్ని తీసుకొని దాంట్లో బయలుదేరాడు. ఇంకొక 10 గంటలు 12 గంటలు అయితే అక్కడ సంపాదించి కట్టుకున్న ఇంట్లోకి ఆ కుటుంబం వెళ్ళి అక్కడ సుఖంగా జీవించాలనుకున్నాడు. కానీ ఆ ఫ్లైట్ కూలిపోవడం వలన ఆ కుటుంబం మొత్తం అందులో కాలిపోయారు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఆలోచనలు మానవునికి ఉంటున్నాయి. అయితే ఎప్పుడు మనము ఎలా మరణం మన మీద దాడి చేస్తుందో తెలియదు. కాబట్టి నీవు నేను రక్షించబడాలనేది దేవుని ఉద్దేశం. ఆ రక్షణ మార్గంలో నీవు నడుస్తుంటే ఎప్పుడు ఏ రూపంలో నువ్వు మరణించినా నువ్వు ఎక్కడికి వెళ్తావంటే దేవుని దగ్గరికి వెళ్తావు. ఇప్పుడు దేవుడా దేవుడా కావాలని, దేవుడా నాకు ఆశీర్వాదాలు కావాలి, దేవుడా నన్ను ఆశీర్వదించు దీవించు అని నువ్వు అడుగుతున్నావో ఆ ఆశీర్వాదం ఏంటంటే పరలోకంలో దేవునితో పాటు యుగయుగాలు ఉండేది. మన శరీరానికి సావు ఉంది కానీ ఆత్మకు సావు లేదు. ఉంటే పరలోకంలో ఉండాలి, లేకపోతే అగ్నిగుండంలో కాలిపోతూనే ఉండాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. ఆ అగ్నిగుండం నీ కోసం నా కోసం తయారు చేసింది కాదు, అది దేవుడు. దేవునికి వ్యతిరేకంగా దేవదూతలు తిరుగుబాటు చేసి అవి దేవునిలాగా పూజించబడాలని మరి అవి పడిపోయిన దురాత్మలుగా ఉన్నాయి. అవి మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి, బాధ పెడతా ఉన్నాయి. అయితే వాటి నుంచి విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని దారపోశాడు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారికి ఏ శిక్షా విధి లేదని ఇక్కడే మనం రోమపత్రిక 8వ అధ్యాయంలో చూస్తాం. మొదటి వచనం చదవండి. 8:1. కాబట్టి ఇప్పుడు చూడండి, కాబట్టి ఇదిగో మీరు దేవుని ఎదుగులాడుతున్నారు కదా, దేవుడు కావాలనుకుంటున్నారు కదా, దేవుని దగ్గర వెళ్ళాలనుకుంటున్నారు కదా. వెళ్ళాలంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం వెళ్ళాలి, ఆయన సహవాసం చేయాలి. అలాగే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన ఆత్మ దేవునితో పాటు యుగయుగాలు ఉండాలంటే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చెప్తున్నాం కదా, అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడదువు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి రక్షణ, వారు క్రీస్తునందు ఉన్నట్లు. అంతేనా? ఇప్పుడు ఈ లోకంలో నువ్వు ఈ యొక్క భారతదేశంలో నువ్వు ఉన్నావు అనడానికి నీకేమి రుజువు? నీ ఆధార్ కార్డు రుజువు. అంతేనా? మన ఆధార్ కార్డు మనకి ఈ లోకంలో, ఈ భారతదేశంలో, ఈ ఊర్లో, ఈ పట్టణంలో, ఈ యొక్క మండలంలో నా ఇల్లు ఇది, నేను ఉంటున్నా ఇక్కడ అని రుజువు ఏంటంటే ఆధార్ కార్డు ఇక్కడ ఉంది. కానీ నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీకు ఒక రక్షణ కార్డు కావాలి. ఏంటది? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించాలి, రక్షణ పొందినట్లుగా. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఒక బోధకుడు వచ్చి అడుగుతాడు యోహాను సువార్తలో.
3వ అధ్యాయంలో ఆయన అడుగుతాడు. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. కొత్తగా జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మిస్తే గాని వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నాడు. అందుకు ఆ నికోదేము అంటే పాస్టర్ గారే అడుగుతున్నాడు ఆయన్ని. అప్పుడు పాత రోజుల్లో, మరి పాత నిబంధన కాలంలో, మరి ఆ రోజుల్లో వాళ్ళకి ధర్మశాస్త్రం ఉండేది. ఆ ధర్మశాస్త్ర పద్ధతిలో వాళ్ళు నడుస్తూ ఉండేవాళ్ళు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఆయనకి రావడానికి ముందే యోహాను గారిని పంపించాడు. మీరు పాప క్షమాపణము బాప్తిసం పొందండి అని చెప్పినప్పుడు ఆయన బాప్తిసం పొందుతా ఉన్నారు జనాలు. ఆ సమయంలో యేసు ప్రభు వచ్చి ఆయన బాప్తిసం తీసుకొని ఆయన చెప్తున్నాడు. అందుకు యేసు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తా. అందుకు నికోదేము, ముసలివాడినైనా మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లా అన్నాడు. ఏమండి ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు జన్మించమంటావు, నేను తల్లి గర్భంలోంచి వచ్చి ఇప్పుడు ముసలోడిని అయిపోయాను కదా, మరలా నేను తల్లి గర్భంలో నేను జన్మించగలనా? నువ్వు జన్మించాలంటున్నావు కదా, అది ఎలాగూ సాధ్యమో అని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము అంటుంటే యేసుప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవటం, ఆయన మృతుల్లో నుంచి నా కొరకు ముక్తి పొంది తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించడం. ఆ విశ్వసించిన నీవు పాప క్షమాపణ నిమిత్తము నీటి ద్వారా బాప్తిస్మము పొందటం వలన నీవు రక్షించబడతావు. ఆ కార్డు నీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే ఎలాగైతే ఇక్కడ జీవిస్తున్నావో పరలోకంలో పోవాలంటే ఆ కార్డు మనకి అవసరం. ఆ రక్షణ మనకి అవసరం. ఆ రక్షణ ఎవరైతే పొంది ఉన్నారో, ఎవరైతే పొందుకున్నారో, నువ్వు ఊరికే నీళ్ళలో మునిగి లేస్తే నీకు ఉపయోగము లేదు. నీవు ప్రభువునందు విశ్వాసించాలి. ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును అని సెలవిచ్చాడు. కాబట్టి ఆ విధంగా నీవు క్రొత్తగా జన్మించిన అనుభవం నీకు రావాలి. అది నీవు పొందుకున్నప్పుడే నీవు దేవుని రాజ్యంలో పౌరుడిగా ఉంటావు. ఈ లోకంలో జీవించినంత కోసం ఆయనతో నీవు సహవాసం చేస్తావు, ఆయన బిడ్డలతో సహవాసము చేస్తావు. ఈ లోకాన్ని వదిలిపెడితే ఆయనతోటి అక్కడ ఉంటాం, ఆయనలో ఉంటాం. అక్కడికి పోయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఇష్టపడరు అంటాడు. ఆడ పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలంటే, చనిపోయిన తిరిగి లేవరంటే ఆడు లేవడంట. ఎందుకంటే నాకు అక్కడే బాగుంది అంటాడు. కాబట్టి ఆ రాజ్యానికి పోయిన వాళ్ళు తిరిగి మరలా దాని మనమే పోవాలి. అక్కడికి ఒక దినాన పోవాలంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభునందు నిలబడాలి, ఆయనలో జీవించాలి. ఆయనతో మనం సాగిపోతున్నప్పుడు ఆ రాజ్య వారసులుగా, ఆ రాజ్య పౌరులుగా మనం ఉంటాం. కాబట్టి అందుకే అని అన్నాడు ఆయన, సున్నతి పొందుడు ఎందేమి లేదు, పొందకపోవడం ఎందుకు. ఇవన్నీ మనం కార్యాలు చేసినందువల్ల కాదు, కానీ మన జీవితాన్ని ప్రభుకి అర్పించాలి అన్నాడు. చూడండి, ఆ కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయము 16-17 వచనాలు మనకు ఇంకో మాట అక్కడ తెలియజేయబడతా ఉంది. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము, మేము క్రీస్తును ఎరిగిన రీతిగా శరీర రీతిగా ఎరిగిండెనను, ఇక మీదట ఆయనను అలాగ ఎరుగము. కాగా ఎవడైనను, చూడండి, శరీర రీతిగా కాదు, మేము ఆత్మ మూలంగా ఎరుగుతాము. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిని, ఇదిగో
కొత్తవి. ఏమండి, మన జీవితం మారిపోవాలి. ప్రభు దగ్గరకు వస్తే మన అలవాట్లు మారిపోవాలి. అవి అలవాట్లు మార్చుకోలేక ఇక్కడికి రావడానికి చాలా మందికి ఆటంకంగా ఉన్నారు. ప్రభు దగ్గరకు వస్తే నువ్వు నీతిగా బ్రతకాలి. ప్రభు దగ్గరకు వస్తే నువ్వు శ్రమలు అనుభవించాలి. దేవుని దగ్గరకు వస్తే నువ్వు ఏమండి, మనం ఒక చిన్న లాజిక్ మనం ఆలోచిద్దాం. నువ్వు రోజంతా పనిచేస్తే కానీ నీకు 1000 రూపాయలు రావు. అవునా? ఊరికి ఎట్లా వస్తాయండి? ఏం కష్టం లేకుండా, ఏం శ్రమలు లేకుండా నువ్వు పరలోక రాజ్యంలో అద్దాల మేడల్లో మరి బంగారు రోడ్లో నువ్వు నడవాలి ఉండాలంటే నీ భక్తి ఇక్కడ, నువ్వు ఉన్న కోరికలు కొన్ని ఇక్కడ చంపుకోకపోతే నీకు ఆ రాజ్యం ఎలా వస్తుంది? అవునా కదా? 1000 రూపాయల కోసం నువ్వు రోజంతా కష్టపడుతున్నావే. మరి పరలోక రాజ్యం నీకు కావాలంటే నీ భక్తి నువ్వు ఎంత జాగ్రత్తగా చేయాలి. అవునా కదా? ఆలోచించేద్దాం మనం. ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్నే దారబోసాడండి. ఎవరిస్తారు ప్రాణం చెప్పండి? 10,000 ఉంటే మన ప్రాణం తీసి పట్టుకుపోయే రోజుల్లో ఉన్నాం. 10,000 ఉంటే ప్రాణం తీసేసి లాక్కొని పోయే రోజుల్లో ఉన్నాం. మరి ఆ మెడలో ఉన్న దండ ఎంత ఖరీదు ఉంటుంది? అది లాక్కొని పోతున్నారు. అటు చస్తాడు బతుకుతారో కూడా తెలియటం. అలాంటి దినాల్లో మనం ఉంటే మన భక్తి మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి అనుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా భక్తి చేయాలి చెప్పండి. ఒకసారి ఆలోచించేద్దాం. ఈ 2025 సంవత్సరంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నామేమో దేవుని విషయంలో. ఈ శరీరం కోసమే మనం కష్టపడుతున్నాం. మనమే కాదు, మానవులందరూ కూడా శరీరం కోసమే కష్టపడుతున్నాం. లోపల ఉన్న ఆత్మ ముఖ్యమైనదని దేవుడు చెప్తున్నాడు. ఆ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అక్కడ 2 ప్లేస్లు ఉన్నాయి. ఒకటేమో దేవుని దగ్గర పరలోకము, రెండోదేమో అగ్నిగుండం. ఆ అగ్నిగుండం నీ కొరకు నా కొరకు తయారు చేసింది కాదు. దేవునికి వ్యతిరేకంగా మరి ఆ యొక్క వ్యతిరేకించి పడిపోయిన దురాత్మల కోసం సిద్ధపరిచాడు ఆ అగ్నిగుండం. ఆ దురాత్మలు అమ్మిడి మనం పోతే ఏడకపోతామంటే ఆ యొక్క అగ్నిగుండానికి వెళ్తాం. కాబట్టి అందుకనే యేసు ప్రభు వచ్చాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వడు రాడు అన్నాడు. ఆడకు పోవాలంటే ఆయన అన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని, నూతన అనుభవంలోకి వస్తే గాని, నూతన సృష్టిగా మార్చబడితే గాని ఆయన దగ్గరకు పోలేం. ఊరికి ఇక్కడే చేసుకుంటే అవన్నీ కూడా మురికుడులతో సమానం. నీ కొరకు నా కొరకు ప్రాణాన్నే దారబోసిన ఆయన ఎందుంటే ఈ లోకంలో నువ్వు ఆయన ఎందున్నావు అనుకో, పరలోకంలో పోతే ఆయన చెప్తాడు దూతలు ఎదుట, అదిగో భూమి మీద నన్ను ఆశ్రయించి నేను చెప్పినట్టుగా జీవించి వచ్చాడు కాబట్టి ఇక్కడ మనతో పాటు ఉండడానికి ఈ మనిషి అర్హుడు, లేక ఈమె అర్హురాలు అని అక్కడ యేసు ప్రభు తండ్రి ఎదుట దూతలు ఎదుట ఒప్పుకుంటాడంట. ఆ ఒప్పుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడే నీ జీవితాన్ని నా జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోవాలి. అందుకనే ఆయన అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తు ఆ యేసు క్రీస్తు శిలువ యందు తప్ప నాకు అతిశయ కారణం ఏది కూడా లేదు అని ఆయన అనుభవపూర్వకంగా చెప్పాడు. నీవు కూడా అలాగ అనుభవిస్తే నీ జీవితాన్ని కూడా నువ్వు ఇతరులకు చెప్పగలవు. ఈ లోకంలో శ్రమలు వస్తాయి. ఈ లోకంలో శ్రమలు రావని అయ్యా ప్రభుని నమ్ముకున్నా వస్తాయి, నమ్ముకోకపోయినా రావా వస్తాయి. అయితే మనకు ఒక నిరీక్షణ ఏంటంటే మనం చనిపోతే పరలోకంలో దేవుని దగ్గర గ్యారంటీ సీటు మనకు ఉంది. ఆ నిరీక్షణతో ప్రతి క్రైస్తవుడు జీవిస్తాడు. ఇతరులకు ఆ గ్యారంటీ లేదు. అందుకనే చూడండి, ప్రభువునందు మృతులందిన మృతులు ధన్యులని రాయమన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే వాళ్ళు చనిపోయినప్పుడు అంటే వాళ్ళ ముఖాలు చూస్తే మనము అరే బతుకున్న వాళ్ళు లేదు మనం తీసుకెళ్తున్నాం, ఏది బతుకున్న వాళ్ళు తీసుకెళ్తున్నాం అన్న అంత తేజస్సుగా వాళ్ళ ముఖాలు ఉంటాయి. అదే ప్రభునందు లేకుండా వాళ్ళు సొంతంగా జీవించి చనిపోయిన వాళ్ళ ముఖాలు చూస్తే మనకు నిద్రలో కూడా వాళ్ళు భయంకరంగా మన కళ్ళలోకి వస్తారు. నేను చాలా అలాంటి విషయాలు చూసి ఎరుగుతాను అన్నమాట. కాబట్టి మనము ఒకటే, ప్రభువునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ప్రభువునందు మనం నూతన సృష్టిగా మార్చబడాలి. అది ఎప్పుడో కాదండి, ఏదో డబ్బులు ఇస్తే కాదు, ఏదో మనం ఆ రథాలు చేస్తే కాదు, కానీ ఒక్కటే, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచిన హృదయంలో అంగీకరించాలి. పాప క్షమాపణ నిమిత్తము నీటి ద్వారా బాప్తిస్మం పొంది ఆయన శిలువ మరణంలో పాలు పంపులు పొంది తిరిగి
లేవటం వలన ఆయన మరణంలో పాలు పంపులు పొంది తిరిగి ఆయన మరణాన్ని జయించి లేచాడు కనుక ఇక మొదటి మరణంలో మనకి ఆ రెండవ మరణంలో నరకం అనే మరణం ఉంది కదా, దాంట్లో పాలు పంపులు లేకుండా డైరెక్ట్ గా పరలోకానికి తీసుకెళ్లే మార్గాన్ని మనము ఇక్కడ సిద్ధపరచుకుంటున్నాం. అదే క్రీస్తులో ఉన్న మర్మం, అదే యేసు ప్రభులో ఉన్న సత్యం. అది తెలుసుకోవడానికి మనకు ఆయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దీన్ని చదవటం ద్వారా, ఇందులో వాటిని వినటం ద్వారా, ఎంతో సహవాసం చేయడం ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తాయి వచ్చి కూర్చోవడం ద్వారా. అందుకన్నాడు ప్రభు అన్నాడు, నువ్వు అన్ని సమస్తాన్ని పరీక్షించి ఏది మేలైందో దాన్ని నువ్వు చేపట్టమని అన్నాడు ఆయన. గుడ్డిగా నువ్వు రావద్దు. గుడ్డివాడుతో పోతే ఏమవుతుందంట, ఏడబడతారు వాళ్ళు, గుంతలో పడతారన్నాడు. కానీ నువ్వు గుడ్డితనంగా రావద్దు, నువ్వు నా గురించి తెలుసుకో. యేసుప్రభు అన్నాడు, నన్ను గురించి తెలుసుకో, విచారించు, ఏది మేలైందో తెలుసుకొని రా నా దగ్గరకు అన్నాడు. ఉట్టుకే రావద్దు. ఎందుకంటే నీకు ఆలోచన ఇచ్చా, నీకు తెలివిచ్చా, నీకు జ్ఞానం ఇచ్చా, నాకన్నా కొంచెం తక్కువ అనిగా నిన్ను చేసుకున్నా, నాతో సహవాసం చేయడానికని యేసు ప్రభు చెప్పకనే మనందరికీ చక్కగా చెప్తున్నాడు. ఎవరైతే ఈ మాటలు వింటారో, ఎవరైతే వాటిని గ్రహిస్తారో, ఎవరైతే వాటిని అనుసరిస్తారో వాళ్ళకంట ఈ రెండవ మరణం అగ్నిగుణంలో పాలు పంపలు లేవు. కాబట్టి మనము ఆ విధంగా దేవునిలో మనము నూతన సృష్టిగా, నూతన స్వభావం గలవారముగా, నూతన జన్మ అనుభవంలోకి వస్తే ఆ నూతనమైన పరలోకంలో, నూతన ఆకాశం, నూతన ఆ యెరూషలేములో మనం ఉంటాం. ఇక్కడ యెరూషలేము ఉంది కదా, ఇదే మన ఈ భూమి మీద ఉన్న యెరూషలేములో ఎప్పుడు గొడవలే. అక్కడ గొడవ అయితే ప్రపంచం అంతా అల్లకొల్లాలం అవుతుంది. అవునా కదా? యెరూషలేములో కొద్దిగా రాజుకుంటే చాలు ప్రపంచం మొత్తం భయపడిపోతే అల్లకొల్లాలం అయిపోతుంది. ఎందుకు? ఈ లోకంలో కొట్లాటలవి. ఈ లోకంలో ఉంటే అదే సమాధానం లేని కొట్లాటలు. అదే నూతన యెరూషలేము, నూతనమైన ఆ నూతన ఆకాశము, పరలోకము, దాని కొరకు మనల్ని సిద్ధపరుస్తా ఉన్నాడు ప్రభు. అందుకనే ఆ యెరూషలేము పట్టణంలోనే అక్కడ ఆయన నీ కొరకు, నా కొరకు, మన పాప దోషముల కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన పరలోకంలో ఆయన చెప్పాడు మాట, ఆ మాట చదివి నేను ముగించేస్తాను. ఆ యోహాను సువార్త 14వ అధ్యాయము. ప్రభు నందున్న వారికి ఆయన ఇస్తున్న అభయం ఏందో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము. మీ హృదయములను కలవరపడనీయకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకొని పోవుదును. కాబట్టి ఆయన మనలను తీసుకువెళ్ళడానికి మరలా వస్తానన్నాడు. ఆయన వచ్చే సమయం అయింది. ఎప్పుడయ్యా నువ్వు వచ్చేదంటే, నేను వచ్చినప్పుడు భూకంపాలు, తుఫాన్లు, రాజ్యం మీదకి రాజ్యం, మనసులో ప్రేమ సల్లారిపోద్ది. అవునా? ఇద్దరు కాసేపు నుంచుంటే ఒక దగ్గర గొడవలే, ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటే గొడవలే. ఇప్పుడు అట్లున్నా మనం కాసేపు నిలబడి మాట్లాడలేకపోతున్నాం. అంతేనా కాదా? రకరకాల గొడవలతోటి ప్రపంచం అట్టుడికిపోతా ఉంది. కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు, నా కొరకు వచ్చి ఆయన ప్రాణాన్ని దారబోసి తిరిగి లేచాడు. నా యందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదన్నాడు. వాడు నూతన సృష్టిగా, నూతన స్వభావంలో, నూతన అనుభవంలో, నూతన జీవితాన్ని జీవిస్తూ ముందుకు వస్తే అనేకులు మేలుకరమైన జీవితాన్ని జీవిస్తాము, హానికరంగా జీవించాం. ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎక్కడన్నా హాని చేశారా ఎవరికన్నా? ఒకసారి చూడండి. అదే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? రకరకాలుగా మనుషుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వీలైనంత వరకు ఇతరులకు మేలు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. అవునా కాదా? మీరు తరిసి చూడండి. ఎక్కడన్నా ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఇబ్బంది పెడుతున్నారేమో చూడండి. ఎందుకంటే ప్రభు ఎవరిని ఇబ్బంది పెట్టలా. ఆయన అందరి కొరకు తన ప్రాణాన్నే దారబోసి ప్రేమను పంచాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా ఆ ప్రేమనే పంచుతా ఉన్నారు. వారి చేతనైనంత వరకు వారు ఆ పనినే
చేస్తున్నారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలంటే నీవు కూడా నూతన జన్మములోకి రావాలి. ప్రభువు నమ్మి బాప్తిస్మం పొంది ఆ యొక్క నూతన జీవితంలోకి వస్తే నీవు కూడా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఆ నూతన ఆకాశ నూతన భూమిలో నీవు నేను యుగయుగాలు ఉంటాం. అట్టి కృప ఈ యొక్క 2026 సంవత్సరంలో మనం అందరం పొందుకుందుము గాక. ఇంకా ఎవరైనా బాప్తిసం పొందకపోతే వారు బాప్తిసం పొందడానికి మీరు సిద్ధంగా ఉంటే నేను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మరి అలాగా సిద్ధపడితే మీరు మీ యొక్క మనసులు లేక సిద్ధపరచుకొని తెలియజేస్తే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. దేవుడు ఈ యొక్క మాటలను దీవించి ఆస్వాదించును గాక. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. నూతన సృష్టి, నూతన స్వభావము, నూతన జన్మ నీ రాజ్యంలో యుగయుగాలుండే భాగ్యాన్ని నీవు అనుగ్రహిస్తున్నావు అయ్యా. ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి అయ్యా సహవాసంగా కూడుకోమంటున్నావు అయ్యా. ఈ విషయాలను అయ్యా అర్థం చేసుకోవడానికి అయ్యా నా మందిరానికి రమ్మంటున్నావు. ఇదిగో నా మందిరం సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరము అన్నావు నాయన. సమస్త భార మోసుకున్న జిల్లారా నా యొద్దకు రమ్మని చెప్పావు అయ్యా. అయ్యా నీ దగ్గరకు వచ్చిన వారికి నాయన నీవు అయ్యా పరలోక రాజ్యాన్ని స్వతంత్ర చేస్తున్నావు గనుక అయ్యా ఇదిగో మా ప్రభువా, ఆ విధంగా మేము నాయన నీ యందుండి అయ్యా ఏ శిక్షా విధి లేకుండా పరలోక రాజ్య సంబంధులుగా ఈ లోకంలో ఉంటూ నాయన మీతో సహవాసం చేస్తూ పరలోకంలో యుగాలుండే భాగ్యాన్ని మీరు ఇస్తారన్న సత్యాన్ని నాయన ఇది నాన్న విన్నాం. ఇంకా తెలుసుకోవడానికి నాయన మేము ఇంకా అనేక సమయాలను మీతో గడపడానికి మమ్మల్ని సిద్ధపరచమని 2026 సంవత్సరంలో ఇంకా అనేక సమయాల్లో మేము నాయన మీ గురించి ఇంకా తెలుసుకొని మేము బలం పొంది అయ్యా ఈ లోకంలో శరీరం జీవించడానికి ఎన్నో రకాల అయ్యా ఆహారాలు అయ్యా మేము తింటూ నాయన శరీరాన్ని పోషిస్తున్నాం. అలాగే ఆత్మ అయ్యా రక్షించబడడానికి పరలోకం రావడానికి మీ మాటల ద్వారానే మీ మాటలను మేము భుజించడం ద్వారా మా ఆత్మనైనా వర్ధిల్లి ఆత్మ బలపడి ఆత్మనైనా యుగయుగాలు పరలోకంలో ఉండే ఆ యొక్క మార్గాన్ని సిద్ధపరచుకుంటది అని అయ్యా ఈ దినాన తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా తెలుసుకోవడానికి ఇంకా మమ్మల్ని నాయన మానక ఈ సమాజంగా మేము కూడుకుంటూ అయ్యా మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటే 2026 సంవత్సరంలో మీ మందిరంలోకి వచ్చే అయ్యా నాయన ఆశీర్వాదాలు మీ మందిరంలో ఉండే ఆనందాన్ని అనుభవించే వారిగా మేము ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరు రాకడకు నాయన మీ పరలోకంలో మీరు నాయన మమ్మల్ని ఉంచడానికి వస్తామన్నారు, తీసుకెళ్తామన్నారు. దానికి మేము సిద్ధపడగలిగి జీవించినట్లుగా మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోవాలని సిద్ధపడుతున్నారో వారిని కూడా సిద్ధపరచమని, బాప్తిసం తీసుకున్నవారు మంచి జీవితం జీవించుటకు మీకు సాక్షులుగా జీవించుటకు వారిని మా ప్రభు మీ వాక్యం చేత దినదినము సరిచేసి ఇంకా సరిదిద్ది మీ రాజ్య పౌరులుగా యుగయుగాలుండే భాగ్యం వారికి అనుగ్రహించమని మాకు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి ఏంటి హ్యాపీ, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మీరు నాకు చెప్పరా? థ్యాంక్ యూ. అడిగి చెప్పుకున్నట్టుంది కదా. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో మనకి 8,000 పైన వాగ్దానాలు ఇందులో ఉన్నవి. అవన్నీ కూడా క్రీస్తులో అవునన్నట్టుగానే మనకున్నాయి. అయితే మనము ఈ సంవత్సరము మొదటి దినాన మనం దేవుని వాగ్దానాన్ని మనం తీసుకుంటున్నాం. అయితే ఈ వాగ్దానము ఒకటే కాదు, పరిశుద్ధ గ్రంథంలో అన్ని వాగ్దానాలు మన కొరకే దేవుడు ఇచ్చాడు. అవి స్వతంత్రించుకోవడానికి నీవు నేను ఏమై ఉన్నామో, మనకి ఏది అవసరమో అది ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఆ యొక్క సంఘం ఆ తరపున నేను తీసుకున్న వాగ్దానంలో ఏమని ఉందంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును,
మీరు ఊరకయే ఉండవలెను అని చెప్పాడు. అంటే మనం ఏదో చేయాలనుకుంటే ఏమీ చేయలేం. దేవుడే మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. సంఘ విషయంలో దేవుడే కార్యాలు అందరి ఎడల చేస్తాడు. తర్వాత నా వ్యక్తిగతంగా ఒక వాగ్దానం తీసుకున్నా. ఇందులో ఏముందంటే, నేను నిన్ను నిర్మించి తిని నేను నిన్ను మరిచిపోజాలను అన్నాడు. దేవుడే మనల్ని నిర్మించింది. రాత్రి వాక్యం చెప్పుకున్నాం, ఎవడైనా ఒకడు చేత ఇల్లు కట్టబడుతుంది అని. అయితే సమస్తం కట్టువాడు దేవుడే. కాబట్టి ఆయనలో మనము ఆయనలో ఆలోచన చేస్తే మనం ఏం చేయాలో భూమి మీద ఆలోచనలు ఆయన ఇస్తాడు. ఈ లోకంలో కొన్ని మనల్ని తీసుకెళ్ళి ఆ మరణానికి ఒప్పచెప్తాయి, తీసుకెళ్ళి పాత అలవాట్లకు తీసుకెళ్లి దురాట్లకు తీసుకెళ్లి అనేక చేత మనం తిట్లు తింటా ఉంటాం. అది అవసరం లేదు. దేవుని దగ్గరకు వస్తే మనమే అనేకులకు చెప్పేటట్టుగా మనకు తలగా ఉంచుతున్నాడు, తోకగా ఉంచనన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాలు ఈ నూతన సంవత్సరంలో మీరు కూడా సంపాదించుకోండి. అలాగే దాని ప్రకారంగా మనము ఆ దేవుని పట్ల ఇంకా ఉన్న వాగ్దానాలన్నీ, పరిశుద్ధమైన వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోవాలని దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు మన జీవితాల్లో సంపాదించుకుందాము గాక. పరలోక రాజ్యంలో ఆ సీటు మనం కన్ఫర్మ్ చేసుకుందాము గాక. దేవునికి మహిమ. మరి ఈ యొక్క వాగ్దానాలు తీసుకుందాం. తర్వాత ఉన్నాయి కదా,